దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అని చెప్పేసి ఈ అంత్య దినాల్లో దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురంట. పేతురు చెప్తున్నటువంటి మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అంటూ ఉన్నాడు. ఈ రోజులలో దేవుని నమ్ముకుంటున్నామని చెప్పేసి ఒక ఆచరణ లాగన ప్రతి వారు కూడా బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితంలో వారు ఎదగలేకపోతున్నారు. శారీరకంగా ఆత్మీయంగా వారి జీవితాలలో మార్పు అనేది లేకుండా పోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఏదో మన ప్రయాణం చేస్తున్నాము, టికెట్ తీసుకోవాలి అన్న రీతిగా బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ మారు మనసుకు తగినటువంటి బాప్తిస్మము ప్రతి ఒక్క జీవితంలో కలిగి ఉండాలి. మారు మనసు లేని బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ కార్యము జరగదు. మారు మనసు కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకుంటాము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీ పాత రోత జీవితమును విసర్జించి మీ మనసును మార్చుకొని బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడం వలన మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 5-6 వచనములో చూసినట్లయితే, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మ పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. దేవుని బిడ్డలారా, అందరూ అనుకుంటారు కదా, బాప్తిస్మం మేము తీసుకున్నామంటే పరిశుద్ధాత్మ చేత మేము నింపబడ్డాము అని. కానీ బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్టు కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుట కూడా వారు మొదలు పెట్టి ఉన్నారు. బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది వేరు. బాప్తిస్మము మారు మనసు లేకుండా కూడా తీసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ మాత్రం అలా కాదు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకుంటావో దేవుడు నీ జీవితంలో వరమును, పరిశుద్ధాత్మ వరమును నీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. శిష్యులు చెప్తూ ఉన్నారు, ఆయనకు సువార్తను ప్రకటించిన వారు చెప్తున్నారు, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఎవరైతే దేవుడు వాక్యానికి విధేయులైతారో వారు వారి జీవితంలో ఉన్నటువంటి చెడ్డవన్నిటిని కూడా తొలగించుకొని దేవుని వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవిస్తారు. ఎవరైతే వాక్యానుసారమైనటువంటి జీవితము జీవిస్తారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ వరముతో దేవుడు నింపుతాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనము నుండి మనం చూసినట్లయితే, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిది. దేవుని వాక్యానికి విధేయత చూపాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మీరు జీవించినప్పుడే పరిశుద్ధాత్మ వరము శక్తిని మీరు పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, అంతేకాదు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనములో కూడా వాక్యం ఈ రీతిగా ఉంది. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. బాప్తిస్మం పొందినటువంటి ఈ జీవితంలో దేవుని బిడ్డలారా, మారు మనసుకు తగినటువంటి ఫలము నీలో ఉండాలి.
మారు మనసుకు తగినటువంటి క్రియ నీ జీవితంలో ఉండాలి. మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు దేవుని వాక్యానికి విధేయత చూపినట్టుగా, ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతావో వాక్యాన్ని వింటావు, వాక్యాన్ని అంగీకరిస్తావు, వాక్యాన్ని లోబడతావు. ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో నీ జీవితంలో ఎడతెగనటువంటి ప్రార్థన జీవితాన్ని గడుపుతావు. ప్రార్థన జీవితము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మీ సంఘములో ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో అన్య భాషలతో మీరు మాట్లాడతారు, ప్రవచించడం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప కార్యము మీ కుటుంబంలో, మీ సంఘములో జరుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలనేటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే, ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నిన్ను నింపుతాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, అంత్య దినములలో అనేకుల మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తాను అని చెప్పి. అలాంటి జాబితాలో నీవు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీవు, నీ కుటుంబము ధన్యులవుతారు, నీ సంఘము ధన్యతాన్ని జాబితాలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి ధన్యకరమైన స్థితిలో నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీ దేవుని ఎదురుండి పరిశుద్ధాత్మ శక్తిని నిండారుగా పొందుకొని అనుభవించురుగాక. ఆమేన్.